ఇంకో విషయం కూడా మీరు బహుశా ఇందాక తను రజనీ టచ్ చేసింది. సాయి సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఆయన పుట్టంగానే వెంకట్రాములు గారు పాపం తండ్రి గారు పేద కుటుంబంలో పుట్టాడు. సాయి చిన్న వయసులో తల్లిని కోల్పోయాడు. సాయి పైకొచ్చిందంటే కష్టాన్ని నమ్ముకున్నాడు. ఆయన కష్టంతోని పాట పుట్టగానే ఎవరికి రాదు, దానికోసం తపన పడ్డాడు, నేర్చుకున్నాడు, ఇంప్రూవ్ చేసుకున్నాడు, రోజు రోజుకు ఇంప్రూవ్ చేసుకున్నాడు. తన గళాన్ని పెంచిండు, తన పెన్నుకు పదను పెట్టిండు. ఎక్కువ చదువుకోకపోయినా కష్టంతోనే సాయి పైకొచ్చిండు. ఒక కళాకారుడికి ఇంత ప్రేమ దొరికిందంటే నిజంగా అది ఏ ఒక్కరికో దొరుకుతుంది తప్ప, కోట్లలో ఒకరికి దొరుకుతుంది తప్ప అది ఒక్క సాయికే సొంతమైంది. సాయి ఎన్నో కష్టాలు పడ్డాడు. కొన్ని సందర్భాల్లో నాకు కూడా చెప్పుకొని బాధపడ్డాడు. ఇక్కడ ఇట్లా అయిందన్న, నాకు ఇక్కడ బాధ కలిగిందని తన గుండెకి కలిగే బాధను కూడా అప్పుడప్పుడు నాతో కూర్చొని చెప్పుకునేవాడు. తన బాధను కూడా పంచుకునేవాడు. కానీ గుండెలో ఎంత బాధ ఉన్నా లక్ష్యాన్ని వీడేవాడు కాదు. తన గమ్యాన్ని ముందుకు పోతూ, తన ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోతూ వెళ్తూ ఉండేవాడు. అందువల్ల ఈ తరం యువత కూడా నేను కోరేది ఒక్కటే, సమయాన్ని వృధా చేసుకోకండి, సాయిని ఆదర్శంగా తీసుకోండి, కష్టాన్ని నమ్ముకోండి. జీవితంలో ఒక పట్టుదలతో ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం పైకి వస్తామనడానికి సాయి చంద్ ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ. ఇలా సాయికి మనం నిజమైన నివాళి అర్పించాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఇవాళ మన అందరం కూడా ముందుకు పోవాలి. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకంటే జై తెలంగాణ అనే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, ఇవాళ నై తెలంగాణ అనే ప్రభుత్వం వచ్చింది. జై తెలంగాణ గవర్నమెంట్ పోయింది, నై తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. సాయి ఏమంటాడు? మాట్లాడితే జై తెలంగాణ అంటాడు. మళ్ళీ జై తెలంగాణ గవర్నమెంట్ రావాలి, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. ఆ దిశగా సాయి అభిమానులుగా మీరందరూ కూడా ముందుకు సాగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, మరొక్కసారి సాయికి గుండెల నిండా నివాళులు అర్పిస్తూ, మరి సాయి చంద్ గారికి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి, సాయి చంద్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండదండలు అందిస్తుందని మనవి చేస్తూ, జై తెలంగాణ, జోహార్ సాయి చంద్ కు.